to D6. This is Professor Vinod Kumar. Career counseling for Christians. Indian Christian Journalist Collective. వాళ్ళు కండక్ట్ చేశారు ప్రజెంట్స్ కెరియర్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఫార్మసీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ నేను కెరియర్ గురించి తర్వాత చెప్తాను, బట్ తక్కువ పాయింట్స్ చెప్తాను. లా అనేది మేజర్ కాంపోనెంట్, దే మిస్డ్ ఇట్. But that is the reason I want to explain about the law also, the career point in law. So before that, first Christian journalist collectives అనేది కూడా ఒక చిన్న ఇనిషియేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ క్రిస్టియన్ జర్నలిస్టు అసలు జర్నలిజాన్ని ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది, ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది క్రిస్టియన్స్, క్రైస్తవులు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ జోసెఫ్ పులిరిచ్ ఏదో బిడ్డ ఉంటుంది, అది జోసెఫ్ అతను మొదటి జర్నలిస్ట్గా మనకు కనబడతాడు. విలియం జోసెఫ్ పులిట్జర్. సో ఈ వార్తా పత్రికను మొదట 1890లో ఆయన స్టార్ట్ చేశాడు. సో వార్తాపత్రికల ఇంట్రడక్షన్ ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 1890లోని వార్తాపత్రికలు ఈ ప్రపంచానికి అవసరము, ఒక ప్రింటింగ్ టెక్నాలజీ అవసరం అని చెప్పేసింది క్రిస్టియన్స్. సో క్రిస్టియన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ పత్రికలు ఇవాళ ఆ క్రిస్టియన్ మీడియాలో చాలా వాళ్ళు ఎక్కడెక్కడో అంటే చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఈ క్రిస్టియన్ మీడియా ఎక్కడ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. 1890లోనే క్రిస్టియన్స్ మీడియాను వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగారు. ఇక పొలిటిక్స్ ఒక అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇవాళ జర్నలిస్టులకు ఇచ్చే అవార్డ్స్ జోసెఫ్ పులిట్జర్ టీకు జా వద్దు. ఈ పులిట్జర్, జోసెఫ్ పులిట్జర్ ఈ జర్నలిజంలో ఆయన పితామహుడుగా చెప్పుకోవచ్చు. అలాగే ఒయాసిస్ ఎవ్రీవేర్, ఇలా చాలామంది క్రైస్తవులు ఇవాళ చాలా అంటే ఎలో జర్నలిజం కాదు, ఒరిజినల్ జర్నలిజం స్టార్ట్ చేసింది వాళ్ళే. ఎలో జర్నలిజం స్టార్ట్ చేసింది కూడా అక్కడికెళ్ళి స్టార్ట్ అయింది. సో ఎలో జర్నలిజం స్టార్ట్ చేసింది విలియం రాండోల్ఫ్ హార్మ్స్. సో ఎల్లో జర్నలిజం ఎక్కువ కమర్షియల్ జర్నలిజం ఫర్ ది పీపుల్, జర్నలిజం ఫర్ ది బిజినెస్, దట్ ఈస్ కాల్డ్ ఎల్లో జర్నలిజం. సో ఫర్ ది పీపుల్ జర్నలిజం స్టార్ట్ చేసింది క్రిస్టియన్సే, ఫర్ ది బిజినెస్ స్టార్ట్ చేసింది కూడా క్రిస్టియన్సే. సో ఓవరాల్గా క్రిస్టియన్స్ ప్రారంభించిన ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ కమ్యూనికేషన్ ప్రింటింగ్ టెక్నాలజీ స్టార్టింగ్లో, నౌ ఇట్ హాస్ బికమ్ ఏ ట్రెమెండస్ డిజిటల్ టెక్నాలజీగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు total media career, now it has become every citizen of this country in the world, they are becoming a journalist now. They established their own channels to express their views. వాళ్ళ సొంత ఛానల్స్ను వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్థాయికి ఎదిగింది. కాబట్టి దీనికి పునాది వేసింది క్రైస్తవులు. సో క్రిస్టియన్స్ ప్రపంచంలో బల్బులు కనుక్కున్న దాన్ని మొదలుకుంటే, ఇవాళ రాకెట్ సైన్స్ నుండి మొదలుకుంటే, ఈరోజు ఎలన్ మాస్క్ లాంటి వాడు కూడా క్రిస్టియనే. సో కాబట్టి ఇవాళ జూకర్బర్గ్ కావచ్చు, ఇవాళ మొత్తానికి ఈ ప్రపంచాన్ని ఏలుతుందంతా క్రైస్తవ టెక్నాలజిస్ట్లే. సో ఇంత గొప్ప చరిత్ర ఉన్న క్రిస్టియానిటీకి, క్రైస్తవులకి ఈ దేశంకి వచ్చేసరికి పాపం వాళ్ళు క్రిస్టియన్స్గా చెప్పుకునే పరిస్థితి లేదు. అందులో దళిత క్రిస్టియన్స్ అయితే మరీ దారుణం. అసలు వాళ్ళకైతే మత స్వేచ్ఛనే ఈ దేశంలో లేదు. సో రాజ్యాంగ హక్కుల దేవుడే. సో ఈ మత స్వేచ్ఛ లేని వీళ్ళు ఈరోజు దళిత క్రిస్టియన్స్ ప్రధానంగా జర్నలిజంలో చాలామంది ఉన్నప్పటికీ కూడా, స్ట్రింగర్స్గాను ఇంకెక్కడ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు లేదు వాళ్ళకి. ఈవెన్ ఒరిజినల్గా ఓసీ క్రిస్టియన్స్కు వాళ్ళకు ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ స్థాయి లేదు. సో కాబట్టి ఇవాళ క్రిస్టియన్ జర్నలిజం అనేది ఇవాళ క్రిస్టియన్ లీడర్షిప్ను పెంచుతుంది. వాళ్ళ క్రిస్టియన్ మీడియా క్రిస్టియన్ లీడర్షిప్ను ఇండియాలో పెంచాలి. యాక్చువల్గా
పాపం లీడర్షిప్ ఉంది, కానీ క్రైస్తవులుగా చెప్పుకునే ధైర్యం లేదు వాళ్ళకు. సో క్రైస్తవులుగా చెప్పుకునే ధైర్యాన్ని ఈ భారత రాజ్యాంగం ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా దళిత క్రైస్తవులకి ఆ హక్కే లేకుండా పోయింది. దేశంలో నేను క్రైస్తవుని అని చెప్పే మత స్వేచ్ఛ లేకుండా పోయింది. చెప్పుకుంటానికి రిజర్వేషన్లు ఉన్నాయి. సో ఈ రకంగా అణిచివేసిన చరిత్ర భారత రాజ్యాంగం అంబేద్కర్ ఉన్నప్పుడే జరిగింది. ఇది అంబేద్కర్ లా మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ దళిత క్రైస్తవుల వివక్ష జరిగింది. సో దీన్ని ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దళిత క్రైస్తవులంతా. సో అందులో భాగంగానే ఆగస్టు 17 మొదటి బిషప్ భారతదేశంలో ఒక దళిత బిషప్ ఆజారియా, వేదనారాయణ్ శామ్యుయల్ ఆజారియా, ఆయన గొప్ప క్రైస్తవ బిషప్, కోట్లాది మంది క్రైస్తవులను మార్చిన చరిత్ర, అందులో దళితులను మార్చిన చరిత్ర అయినది. సో అట్లాంటి వాడి జన్మదినాన్ని పురస్కరించుకొని నేను భవిష్యత్తులో ఒక కార్యాచరణకు వెళ్తున్నాను. అయితే లీడర్షిప్ కోసం అది, ఇది కెరియర్ కోసం. సో కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే ఇది కెరియర్ ఓన్లీ జాబ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే. అందులో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఇంజనీరింగ్ అండ్ లా చేయలేదు ఇక్కడ. సో లా అనేది చాలా కీలకమైన విషయం ప్రపంచానికే, ఇవాళ భారతదేశంలో కాదు. ఆ కెరియర్ ఇన్ లా అనేది చాలా కీలకమైన విషయం. సో కెరియర్ ఇన్ లా ఇవాళ దానికి చెప్పే ముందు ఇవాళ ఈ ప్రధానంగా నేను క్రిస్టియన్ జర్నలిస్టులకి సంబంధించి ఒక వీడియో, తర్వాత కెరియర్ ఇన్ లా సెకండ్ వీడియో చేస్తాను. సో ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది లీడర్షిప్ ఇన్ క్రిస్టియానిటీ, రిలేషన్ బిట్వీన్ ది మీడియా అండ్ ది లీడర్షిప్. సో ఈ మీడియా ఉంటేనే లీడర్షిప్ పెరుగుతుంది. సో లీడర్షిప్ బలంగా ఉంటేనే మీడియాకి అండగా ఉంటుంది, క్రిస్టియన్ మీడియాకి. సో క్రిస్టియన్ మీడియా డెవలప్ కావాలంటే క్రిస్టియన్ లీడర్షిప్ ఉండాలి, అది పొలిటికల్గా ఉండాలి. సో ఇవాళ హిందూ లీడర్షిప్ ఉంది కాబట్టి హిందూ మీడియా పెరిగింది, ముస్లిం లీడర్షిప్ ఉంది కాబట్టి ముస్లిం మీడియా పెరిగింది. క్రిస్టియన్ లీడర్షిప్ లేదు కాబట్టి క్రిస్టియన్ మీడియా పెరగలేదు. సో దాన్ని ఇవాళ ప్రమోట్ చేయాల్సిన అవసరం మీడియా క్రిస్టియన్ జర్నలిస్టుల మీద ఉంది. సో క్రిస్టియన్ లీడర్షిప్ అనేది ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, మీరు గుర్తుంచుకోండి. సో నేను ఇప్పుడు కెరియర్ కౌన్సిలింగ్ కంటే కూడా మీకు మేజర్గా నేను మీడియా అండ్ లీడర్షిప్, మీడియా లీడర్షిప్ అండ్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్ క్రిస్టియానిటీ అనేది చాలా కీలకము. ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే మనీ మాఫియా మీడియా రాజకీయాలని శాసిస్తాయి కాబట్టి. సో మీడియా ఈ దళిత క్రైస్తవులకి ముఖ్యంగా వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా సరిగా లేని కారణంగా అక్కడికి వెళ్ళి లీడర్షిప్ లేదు, అక్కడికి వెళ్ళి వాయిస్ లేదు. ఆ వాయిస్ను ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ నాలాంటి వాళ్ళ మీద ఉంది, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి. సో కనీసం వినోద్ కుమార్ అనేవాడు ప్రీవియస్లో 30 ఏళ్ళ క్రితం ఆయన పేరు యేసుపాదం అనే విషయాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. అలా ప్రతి క్రైస్తవ కుటుంబంలో వాడికి 2 పేర్లు ఉంటాయి. దళిత క్రైస్తవులలో ఒకడు క్రిస్టియన్ పేరు వాళ్ళ పేరెంట్స్ పెట్టి ఉంటే, ఇంకో పేరు రిజర్వేషన్ల కోసం పేరు పెట్టుకుంటాడు. అంటే ఏమవసరం, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండాలి, తల్లిదండ్రులు ఇచ్చిన మతం ఉండాలి. అప్ప నిష్ఠాగా నువ్వు ఈ రాజ్యాంగం ద్వారా అణిచివేసి ఆ జాతులను అన్యాయం చేసిన చరిత్ర ఇవాళ భారత రాజ్యాంగ పాలకులది. దాంట్లో రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడే, ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ కుట్ర దళితుల మీద జరిగింది. ఈ విషయంలో మనం ఖచ్చితంగా దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ, సో వీళ్ళు క్రిస్టియన్ మీడియా కూడా ఈ అంశం మీద సీరియస్గా తీసుకోవాలని, లీడర్షిప్ అక్కడికి వెళ్ళి రావాలని చెప్పేసి నేను నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై జీసస్, జై జై జీసస్.